బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్, ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్సీఓఆర్డీ సమీక్షా సమావేశం జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గంజాయి కేసులు, అంతర్రాష్ట్ర ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. విద్యా సంస్థల పరిధిలో పొగాకు ఉత్పత్తులు నియంత్రణ, రైళ్లలో తనిఖీలు, సర్ప్రైజ్ చెకింగ్స్ పెంచాలని సూచించారు. యువతలో అవగాహన కోసం ఈగల్ క్లబ్లో బలోపేతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో బాపట్ల జిల్లా కేంద్రంలో స్పెషల్ టీమ్స్ పెట్టి ఈ ఇన్సిడెంట్ అనేది గాంజా కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఎంత ఫామ్గా ఉన్నాము, అదేవిధంగా ఈ గాంజా సెల్లర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎటువంటి మెసేజ్ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డెడికేటెడ్ టీమ్, సబ్ డివిజన్ వైజ్ బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, ప్రజలకు చెప్పగలిగిన వాళ్ళు, ఒక సింగిల్ పర్సన్ ఉన్నా చాలు. సబ్ డివిజన్ వైజ్ సచ్ మెంబర్స్ని మనం ఒక 3 మెంబర్స్ని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫ్యూ పర్సన్స్ని తీసుకొని ఆ టీమ్స్లో కలుపుకొని మీరు అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, గాంజా కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎఫెక్టివ్గా అవి ప్రజలకు రీచ్ అవుతున్నాయా లేదనేది కూడా ఒక సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. వాళ్ళ సర్వీసెస్ కూడా బాగా ఉపయోగించుకోవాలి. సో ఎస్హెచ్ఓస్ లెవెల్లో దే హ్యావ్ టు కన్వర్జ్ మెడికల్, ఎడ్యుకేషన్, అఫ్ కోర్స్ మైండ్ ఆఫ్ పోలీస్ కలుపుకొని. మీకు ఆల్రెడీ స్వర్ణ బాపట్లలో కూడా లాగిన్ ఇవ్వడం జరిగింది, చూడండి. డిఎంఎండ్హెచ్ఓకి ఇచ్చామా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఎస్పీ గారు, ప్లీజ్ కంటిన్యూ టు డూ the same.